పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాక్ సైన్యంతో లింకులున్నట్టు బయటపడుతోంది. 26 మంది టూరిస్టుల్ని చంపిన 4 ఉగ్రవాదుల్లో ఒకడైన హషీం మూసా పాక్ మాజీ సైనికుడేనని తేలింది. పాక్ ఆర్మీలో పారా కమాండోగా పనిచేశాడని దర్యాప్తులో స్పష్టమైంది. ప్రస్తుతం హషీం మూసా కరడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ గుర్తించాయి. పాకిస్తాన్ లష్కరే తోయిబాతో కలిసి హషీం మూసా పనిచేసినట్టు కనిపెట్టాయి. లష్కరే తోయిబా మాస్టర్ మైండ్లే హషీం మూసాను కశ్మీర్కు పంపినట్లు చెప్తున్నారు దర్యాప్తు అధికారులు. ఉగ్రవాదులకు అనుకూలంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో వందల మంది స్థానికులను అదుపులోకి తీసుకుంది ఇండియన్ ఆర్మీ. వీళ్లే మూసాకు పాక్ ఆర్మీతో ఉన్న సంబంధాన్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. పాక్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ నుంచి లష్కరేలోకి హెల్పర్గా వచ్చినట్టు సమాచారం. దీంతో మరోసారి పహల్గాం ఉగ్రదాడికి పాక్ సైన్యానికి సంబంధం ఉన్నట్టు తేలింది. పాక్ పారా కమాండోలకు అత్యాధునిక శిక్షణ ఇస్తారు. వీళ్ళంతా కోవర్ట్ ఆపరేషన్లలో దిట్టలు. ట్రైనింగ్లో వీరిని మానసికంగా, శారీరకంగా బలంగా తయారు చేస్తారు. దాడుల్లో ఎత్తుగడలు కూడా నేర్పిస్తారు. అత్యాధునిక వెపన్స్ వాడటం, నేరుగా కొట్లాడటంలో వీళ్లు స్పెషలిస్టులు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో కొందరు గగన్ నగర్, గదర్బాల్ అడవుల్లో 6 స్థానికేతులని, 1 డాక్టర్ను, 2 సైనిక పోర్టర్లను హత్య చేశారు. ఈ 3 దాడుల్లోనూ మూసా పాల్గొన్నాడు. మరో 2 ఉగ్రవాదులు జునైద్ భట్, అర్బాజ్ మిర్ కూడా పాక్లోనే ట్రైనింగ్ తీసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. పహల్గాం ఉగ్రదాడులకు పాక్ లింకులపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? ఇండియా చాలా స్పష్టంగా చెప్తోంది, ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందనేది చాలా రోజుల నుంచి కూడా చెప్తూ వస్తుంది. ఏసారి జరిగినా కూడా ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా దాని వెనుకాల పాక్ హస్తం ఉంది అనేది కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. దాంట్లో భాగంగానే ఇండియన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కొన్ని ఫ్యాక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు, బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది అనుమానితులను సింపథైజర్స్గా ఉగ్రవాదులకు ఎవరైతే కంటిన్యూగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వందల మందిని ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరో ఒక టెర్రరిస్ట్కి సంబంధించినటువంటి అంశం పాక్ హస్తం ఉంది అనేది స్పష్టమైపోయింది. హసీం మూసా అనేటువంటి టెర్రరిస్ట్ చాలా కీలకంగా వ్యవహరించాడు. లష్కర్ ఈ తైబాలో అతడు పనిచేస్తున్నాడు. లష్కర్ ఈ తైబాకు రాకంటే ముందు పాక్ ఆర్మీలో, పాక్ సైన్యంలో ఆయన కమాండోగా పనిచేశారు. పాక్ పారా స్పెషల్ సర్వీసెస్లో ఆయన పనిచేశారు. పారా కమాండోగా ఆయన పనిచేశారు. మాజీ సైనికుడు అనేటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అవే అంశాలను బయటకు తీస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆరోపణ చేస్తోంది. ఆరోపణలకు తగ్గట్టుగా ఈ ఆధారాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. టూరిస్టులు దాదాపు 26 మందిని మట్టుబెట్టారు ఉగ్రవాదులు. విచక్షణారహితంగా వాళ్ళపైన దాడులు జరిపారు. బైసారన్ కావచ్చు, పహల్గామ్కి సంబంధించిన ఏరియాలో విధ్వంసం క్రియేట్ చేసినటువంటి ఈ 4 ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మరొక అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టీంలన్నీ కూడా బయటికి తీశాయి. 26 మందిని చంపడమే కాకుండా స్థానికేతరులను 6 అడవుల్లో గగన్ నగర్, అదేవిధంగా గదర్బార్ అడవుల్లో 6 స్థానికేతరులను, అదేవిధంగా 1 డాక్టర్ని, మరో 2 హత్య చేసినట్లు ప్రధానంగా ఈ 3 ఘటనలకు సంబంధించినటువంటి దాంట్లో మాస్టర్ మైండ్గా మూసా హసీం అనేటువంటి వ్యక్తి వ్యవహరించాడు. ఇతడు పాక్ కమాండోలో పనిచేశారు, ఆర్మీలో పనిచేశారు. అక్కడి పాక్ ఆర్మీకి సంబంధించి స్పెషల్గా ఈ కోవర్ట్ ఆపరేషన్లు చేయడము, సర్జికల్ స్ట్రైక్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు దాంట్లో ఆపరేషన్స్లలో చాలా కీలకంగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు గుర్తించాయి. ఎప్పుడైతే అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేశారో హసీంకి సంబంధించినటువంటి అంశం పైన, మరొక జునైద్ హర్బాజ్ అనేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశంపైనే చాలా వివరాలు అయితే అనుమానితులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ చాలా కరుడుగట్టిన శిక్షణ లాగా ఉంటుంది. దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి బైసరన్ అడవుల్లోకి, నదీ తీరంలోకి, బైసరన్ ప్రాంతంలోకి వాళ్ళు చేరుకున్నారు. అతి క్లిష్టమైన ప్రాంతం నుంచి వాళ్ళు రావడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. వస్తున్నటువంటి క్రమంలోనే వాళ్ళకు తారసపడ్డటువంటి వాళ్ళను చంపుకుంటూ వస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. వాటికి సంబంధించినటువంటి సఫిషియెంట్ డాక్యుమెంట్స్ని కూడా
పూర్తి స్థాయిలో రికవరీ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు లష్కర్ ఈ తైబాకి సంబంధించి డిప్యూటీ చీఫ్గా ఉన్నటువంటి షైఫుల్లా ఖలీద్ ఎవరైతే ఉన్నారో అతనిపైన కూడా మొదటి నుంచి కూడా పాక్కి సంబంధించి అతడు సానుభూతిపరుడుగా ఉన్నారు. పాక్ ఆర్మీకి అతనికి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఇంటర్నల్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేటువంటి అంశం పైన సైఫుల్లా ఖలీద్కి సంబంధించినటువంటి అంశం మొదటి నుంచి కూడా చర్చనీయాంశంగా దారితీస్తుంది. అదే అంశాలను ఇండియన్ భద్రతా బలగాలు కూడా అదే అంశాన్ని కూడా ప్రతిసారి నొక్కి చెప్తూ ఉంటారు. ఇప్పటికే లష్కర్ ఈ తైబా క్లెయిమ్ చేసింది 26 మంది టూరిస్టులను మేమే హతమార్చామనేటువంటి అంశాన్ని క్లెయిమ్ చేశారు. ఆ లష్కర్ ఈ తైబాలోనే పాక్ కమాండో నుంచి ఆర్మీలో పనిచేసేటువంటి హసీం ఎవరైతే ఉన్నారో హసీం పాక్ స్పెషల్ సర్వీసెస్ నుంచి ముందుగా హెల్పర్గా లష్కర్ ఈ తైబాలో అతడు జాయిన్ అయ్యారు. లష్కర్ ఈ తైబాకు సంబంధించినటువంటి దాంట్లో శిక్షణ తీసుకున్నారు. లష్కర్ ఈ తైబా మాస్టర్ మైండ్లు చెప్పిన ప్రకారమే ఇక్కడి కశ్మీర్కి చేరుకున్నారు. కశ్మీర్లో చేరుకోగానే కాల్పులకు తెగబడాలి. లష్కర్ ఈ తైబాకు సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ ఎవరైతే ఏ రకంగానైతే చెప్పారో అదే రకంగా వీళ్ళ మోడస్ ఆపరండి అంతా కూడా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కూడా ఈ అంశాలను అయితే తీసుకున్నారు. ప్రధానంగా గగన్ నగర్ మరొక గదర్బార్కి సంబంధించినటువంటి అడవుల్లోనే కాల్పులకు తెగబడ్డారు. వాటికి సంబంధించినటువంటి కాల్పులు జరిపిన తరుణంలో అక్కడ లభ్యమైనటువంటి సఫిషియెంట్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో బుల్లెట్ సెల్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి డిస్క్రిమినరీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ని అయితే కలెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఆపరేషన్ పహల్గామ్ని చేస్తోంది. ప్రతి ఒక్క టెర్రరిస్ట్ ఇంటి వరకు కూడా చేరుకుంటున్నారు. ముందుగా టెర్రరిస్టులు అక్కడి నుంచి వికెట్ చేసి ఇండియన్ ఆర్మీకి కౌంటర్గా బ్లాస్ట్లు కూడా చేస్తున్నారు. ఆ అంశాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఐబీ గుర్తించింది. పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఎక్కడైతే ఉగ్రవాదులను టచ్ చేయడము, వాళ్ళకు సంబంధించినటువంటి సింపథైజర్స్ ఎవరున్నారు, ఎవరెవరు హెల్ప్ చేశారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వాళ్ళకి హెల్ప్ చేశారు, సానుభూతి పరులు ఎవరు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ దర్యాప్తు సంస్థలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకటైతే స్పష్టమైపోయింది. మొదటి నుంచి కూడా బాలాకోట్ కావచ్చు, ఉరీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా గతంలో కూడా రిపోర్ట్ అయ్యాయి. ఆ రిపోర్ట్ అయినటువంటి సందర్భంలో కూడా పాక్కి సంబంధించినటువంటి దేశంతో సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాద చర్యలకి మూలాలు అక్కడి నుంచే బయటపడుతున్నాయనేటువంటి అంశాన్ని మొదటి నుంచి కూడా ఇండియన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ చెప్తోంది. భద్రతా బలగాలు కూడా అవే చెప్తున్నారు, దర్యాప్తు సంస్థలు కూడా అవే చెప్తున్నాయి. కాబట్టి మరోవైపు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఈ తైబాకు సంబంధించినటువంటి అంశం పైన మొదటి నుంచి లష్కర్ ఈ తైబాకి ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయనేటువంటి అంశం మొదటి నుంచి కూడా ఉంది. ఆ తర్వాత పాక్కి సంబంధించినటువంటి మీడియా కూడా కొన్ని అంశాలను రిపోర్ట్ చేస్తోంది. ఎగ్జాక్ట్లీ మేమే పాక్ నుంచి టెర్రరిస్ట్ సంస్థకు మేము ఫండింగ్ చేస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. తమకు అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారనేటువంటి అంశాన్ని చెప్పామనేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే పాక్కి సంబంధించినటువంటి ప్రతినిధులు మీడియాకి పూర్తి స్థాయిలో లీకులు ఇస్తున్నారు. అక్కడి దేశ మీడియా కూడా అదే రిపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లభ్యమవుతున్నటువంటి ఆధారాలు వీటన్నిటికీ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అనుమానితులు ఎవరు కనిపించినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 26 మంది టూరిస్ట్ పహల్గామ్ బైసరన్లోనే కాదు, వేరే ప్రాంతాల్లో కూడా అటాక్ చేశారనేటువంటి అంశం ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. మరి ఈ రెండు ఉగ్రవాద చర్యలే కాకుండా ఇంకేమైనా పూర్తి స్థాయిలో బయటికి వస్తాయనేటువంటి విషయం పైన వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా పాక్కి సంబంధం ఉందనేటువంటి అంశం దీంతో బయటపడింది. కాబట్టి ఇప్పటికే ఇండియన్ గవర్నమెంట్ పాక్ పైన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది, చాలా చర్యలు కూడా తీసుకుంటుంది. పాక్కి సంబంధించినటువంటి పాక్ వాసులు ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా డెడ్ లైన్ని కూడా ఇచ్చింది. సింధు నదీ జలాలకు సంబంధించిన అంశం పైన బ్రేక్ చేసింది. నదికి సంబంధించిన వాటర్ సప్లైని కూడా నిలిపివేసింది. ఇవన్నీ కూడా చేస్తోంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉండబోతోంది? ఇప్పటికే దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి పాక్తో సంబంధాలు ఉన్నాయి. పాక్ ఆర్మీలోనే హసీం మూసా అనేటువంటి ఉగ్రవాది పనిచేశాడు. కీలకమైనటువంటి పాక్ కమాండోగా అతడు కొనసాగాడు. అతని కారణంగానే లష్కర్ ఈ తైబాలో చేరారు, అక్కడ శిక్షణ తీసుకున్నారు. అంతకంటే ముందు పాక్ ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు అనేటువంటి అంశం పైన చాలా ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక ముందు ఇండియన్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి యాక్షన్ ఉగ్రవాదులకు సంబంధించి ఉండబోతోంది, పాకిస్తాన్కి సంబంధించి ఉండబోతుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతోంది.